ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు, భార్య వేణి. తిరుపతి మంగళంలో కాపుకుంటున్నాను. నేను ఆటో తొలిలో జీవనం సాగిస్తున్నాను. ఒక 6 నెలల ముందు నా భార్య 7వ నెల గర్భవతిగా ఉంది. మేము ఉంటున్న ఊరిలో నలుగురు ఫ్యామిలీ చేరి అకారణంగా మా భార్య ప్రభుత్వం చూడకుండా దాడి చేశారు. ఆ దాడిలో మా భార్య కడుపు మీద బలంగా దెబ్బతింది. నొప్పితో మాట్లాడుతుంటే హాస్పిటల్లో జాయిన్ చేశాను, మెటర్నిటీ హాస్పిటల్లో. అక్కడ కడుపులో చాలా పిల్లలు పెరిగారని చెప్పి అడ్మిట్లో ఉండాలని చెప్పారు. 5 రోజులు అడ్మిట్లో ఉంది. ఎమ్మెల్సీ కేసు పెట్టారు. ఆ కేసు కాగితం తీసుకెళ్ళి మేము తెచ్చాము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న గవర్నమెంట్లో ఈ చిన్న కేసుగా తీసుకొని పట్టించుకోకుండా చిన్న సెక్షన్లో పెట్టి వాళ్ళని స్టేషన్ దగ్గర కూడా తీసుకురాకుండా చేసి మాకు తగిన న్యాయం జరగకుండా చేశారు. ఇప్పుడు నా బిడ్డకి నా 2 బిడ్డలు నాకు 4 డెలివరీ అయింది. ఈ బిడ్డకి 4 డెలివరీ అవ్వకుండా నా భార్యని ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీశారు. తీసాక కూడా నా బిడ్డ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తలలో చాలా డ్యామేజ్ జరిగింది. ఆ తల దెబ్బ వల్ల ఎడం చేయి రావడం లేదు, కాలు రావడం లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదు. పోలీసు వారి దగ్గరికి మేము 5 రోజులు తిరిగితే కూడా మాకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఆయన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్పీ వారిని వేడుకుంటున్నాము. నా బిడ్డను పరీక్షించి ఎస్పీ వారిని వేడుకుంటున్నాము. బాబుని మెటర్నిటీ హాస్పిటల్లో చూపించాము. హాస్పిటల్లో భార్య పైన దాడి చేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కావడం వల్ల వాళ్ళ పేర్లు చెప్తున్నాను. తిరుపతి మంగళం ఆటో యూనియన్ లీడర్ మిసాల బాబు, ఆయన భార్య విజయ, ఆయన కొడుకు జానకిరామ్, ఆయన కూతురు శ్రావణి. వీళ్ళు నలుగురు వాళ్ళ కుటుంబం మొత్తం వైసీపీ కార్యకర్తలు కావడం వల్ల పోలీసు వారిని కూడా మాకు పెట్టారు. గత ప్రభుత్వంలో మాకు ఏ న్యాయం జరగలేదు. ఇప్పుడున్న ఎస్పీ గారు మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన కాగితాలండి. ఈ హాస్పిటల్లో బిడ్డ గురించి డాక్టర్లు చెప్పారు, అంగవైకల్యం బిడ్డ ఈ అనుకున్నప్పుడు ఉన్న దెబ్బతగలం కానీ కింద పడడం కానీ జరిగితే ఇలా పిల్లలు ఇలా పుట్టే అవకాశం ఉందని చెప్పారు. ఈ గొడవ జరగడం వల్లే ఇలా అయిందని నా ఉద్దేశం. నేను ట్యూషన్కి వదిలేసి వెళ్ళడానికి పోతా ఉంటే దాంట్లో కుక్క ఉంది. మా పిల్లోడి పైన దాడి చేసేదానికి పైకి ఎగిరింది. నేను రాయి ఎత్తి విసిరి కొట్టినాను. ట్యూషన్లో వదిలేసి వచ్చి ఇంటికాడ వచ్చి కూర్చున్నాను. దానిలో అమ్మ కూతురు ఇద్దరు పైకి వచ్చినారు. నా పైన దాడి చేసినాడు. వచ్చి కుక్క మాదని ఎందుకు కొడతావని చెప్పి దాడి చేసినారు. మా ఇంట్లో ఎవరు లేదు, నేను ఒకటే బయట ఉన్నాను. మళ్ళీ వాళ్ళ కొడుకు వాళ్ళ నాయన ఇద్దరు వచ్చి వాళ్ళతో పాటు నన్ను బాగా తోసి బాగా కొట్టినారు. దానివల్ల నేను నొప్పి భరించలేక హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ కేసు పెట్టాల్సి వచ్చింది. మా పిల్లోడు పుట్టిన పిల్లోడు హెల్త్ బాగాలేకుండా కళ్ళు బ్రెయిన్లో నరాలు చిక్కిపోయి 100 గ్రాముల బ్లడ్ తలలో ఉండిపోయిందంట.
కాలు ఎడంకాలు రావడం లేదు. దయచేసి ఎస్పీ గారు నాకు న్యాయం